ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని ధరిత్రి సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ పిలుపునిచ్చారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ మన ఇతిహాస పురాణాల్లో మట్టి గణపతిని తయారు చేసి పూజించాలని ఉందని, దానికి అనుగుణంగా పెరుగుతున్న జల కాలుష్యాన్ని నివారించేందుకు గత 14 సంవత్సరాలుగా మట్టి గణపతిని పూజించాలని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు, ధరిత్రి రక్షిత సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తింటి విశ్వేశ్వరరావు, కార్యదర్శి చక్కా శ్రీనివాసరావు తదితరులు చేతుల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ప్రతిమలు అందుకున్న న్యాయవాదులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అశోక్ కుమార్, ఉమా గౌరీ, సునీత, బాద్షా, శంకర్, శ్రీనివాస్ న్యాయవాది, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా వెంకట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ వారు సంయుక్త ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి కూడా మట్టితో చేసిన గణపతులనే వాడండి, జల కాలుష్యాన్ని నివారించండి అనే నినాదంతో ఈ సాగడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ స్థానికంగా గల బార్ అసోసియేషన్లో కూడా అవేర్నెస్ క్యాంపెయినింగ్ నిర్వహించి అందరికీ కూడా ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ అందరికీ కూడా మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన నిమజ్జనం అందరూ చెరువుల్లోనూ వాటర్ బాడీస్లోనూ చేస్తున్నాము. అది కొంచెం ఇప్పుడు మనకి పాపులేషన్ ఎక్కువైపోవడంతో అవన్నీ మన యాక్టివిటీస్తో చాలా కాలుష్యకారకాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక కొత్త పందాతోటి వాటర్ నిమజ్జనం అని ఒక కుండీలోని ఇంట్లోనే మనం పూజ చేసినటువంటి అన్నింటినీ కూడా ప్రతిమతో సహా చేసినట్లయితే 10 రోజుల్లో అది ఎరువుగా మారి మొక్కకి అనుకూలంగా ఉంటుంది. వినాయక మొక్క కింద కూడా పూజ